పచ్చిమిర్చి చట్నీ ఎలా తయారు చూపిస్తున్నాను. రోట్లో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని నేను నార్మల్ ఇంగ్రీడియంట్స్ వేసానండి, ఏమంత పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదు. రోటి పచ్చడి అంటేనే టేస్ట్ బాగుంటుంది. అంటే మనం మిక్సీలో వేసుకున్న చట్నీ కంటే రోట్లో వేసి దంచుకున్న చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అలా టేస్టీగా ఉన్న చట్నీకి ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి మీకు సీక్రెట్ చూపిస్తాను. చట్నీ వేయించేటప్పుడే నేను జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు కూడా వేసి వేయించానండి. అన్నీ దంచుకున్న తర్వాత టమాటోస్ కూడా వేసుకొని దంచుకుందాం. ఈ చట్నీలోకి నేను రాక్ సాల్ట్ కూడా వేసానండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. కావాలంటే రాక్ సాల్ట్ వేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. చూడండి, చట్నీ చక్కగా మనకి రెడీ అయింది. ఇప్పుడు ఈ చట్నీలోకి చిన్న సైజు ఆనియన్ పొట్టు తీసేసి ఇలా పీసెస్లా కట్ చేసి, చట్నీ అంతా రెడీ అయిన తర్వాతే ఆనియన్ వేసుకొని లైట్గా దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక చట్నీ మొత్తం దంచుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని ఆ రోట్లోనే రైస్ వేసుకొని తింటే అదొక టేస్ట్ ఉంటుందండి. అందుకని కొంచెం రైస్ వేసుకొని ఇలా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.